హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ లాగ్. ఇవాళ అయితే మేము ఇచిరాకు రామన్ ట్రై చేయడానికి కొండాపూర్ అయితే వచ్చేసాం. మీలో ఎంతమంది యానిమల్ లవర్స్ ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇచిరాకు రామన్ హౌస్ అని కొట్టారంటే మీకు ర్యాపిడో ఊబర్లో కూడా డైరెక్ట్ చూపిస్తుంది లొకేషన్ అయితే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక్కడ నుంచి మీకు 5 కిలోమీటర్స్ అయితే వస్తుంది హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి. మేమైతే ర్యాపిడోకి అయితే వెళ్ళిపోయినాం అక్కడికి. వీళ్ళ మెనూలో ఎక్కువ సేల్ అయ్యేది ఇచిరాకు స్పైసీ చికెన్ రామన్ అనమాట. సో లేట్ చేయకుండా మేము దాన్నే ఆర్డర్ చేసేసాం. అలా లోపల అంబియన్స్ చూసారా, అసలు యానిమల్ లవర్స్కి అయితే హెవెన్ అని చెప్పొచ్చు. ఇలా లోపల అంబియన్స్ ఎక్స్పీరియన్స్ అయ్యే లోపు మాకు రామన్ అయితే సర్వ్ చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మేము నారటోలో ఏదైతే రామన్ చూసాం యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. ఆ బౌల్ కానీ ఆ చాప్ స్టిక్స్ కానీ అన్నీ కూడా. నేను ఇదివరకు ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ గారిని అయితే బలిచ్చేసాను. విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. మా ఫ్రెండ్ గారు తిన్నప్పుడు అంత జాగ్రత్తగా నేను అబ్జర్వ్ చేసిన బాగున్నాను. మనకి చేయి దొరద కొద్దీ కొంచెం స్టిక్స్ అయితే ఎరగొట్టేసాం. మా ఫ్రెండ్ గారు అయితే ఆ పని చేయలేదు. చాలాసేపు ట్రై చేస్తున్నా, నేను ఇదివరకు ఎప్పుడూ తినలేదు కాబట్టి స్ట్రగుల్ అవుతున్నా. అది అస్సలు రావట్లేదు, ముక్క రావట్లేదు, నూడిల్స్ రావట్లేదు. ఫైనల్గా విశ్వ ప్రయత్నాల తర్వాత అయితే నేను ఏదో విధంగా సాధించాను. ఫస్ట్ అయితే నేను చికెన్ పీస్ అయితే ట్రై చేశాను. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. అంటే లైక్ మనకి కంప్లీట్గా కుక్ చేసినట్లేదు, అలాగని కంప్లీట్గా ఫ్రై చేసినట్టు లేదు. సెమీ కుక్డ్ అండ్ సెమీ ఫ్రైడ్ అనమాట. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మరి ఎక్సలెంట్ అని చెప్పలేను, కానీ నేను ఫస్ట్ టైం తినడం వల్ల నాకు ఎక్స్పీరియన్స్. తర్వాత నేను నూడిల్స్ని అయితే ట్రై చేశాను. ఇది కూడా మనకి ఏంటంటే రెగ్యులర్గా మనం మ్యాగీ నూడిల్స్ బయట తినే నూడిల్స్ అట్లా అసలు లేనే లేదు. ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఉంది. ఇది కూడా బయట తినేది మనకి ఎలాగుంటుంది, స్టిక్కీగా, ఇది అట్లా లేనే లేదు, స్మూత్గా దిగిపోతుంది. టేస్ట్ విషయానికి వస్తే ఓవరాల్గా గుడ్ అని చెప్తాను. ఎందుకంటే నాకు చాలా కొత్తగా ఉంది టేస్ట్ అనేది. నేను యాక్చువల్లీ నారటో యానిమే చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇచిరాకు రామన్ ట్రై చేయడానికి అయితే వచ్చేసాను. చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. రెగ్యులర్గా తినే ఐటమ్స్ లాగా అయితే అసలు లేనే లేదు. మనం షాప్స్లో తినే మ్యాగీ నూడిల్స్ లాగా అయితే అసలు లేనే లేదు. నాలాగా చాప్ స్టిక్స్తో తినడం రాకపోతే మెల్లగా సైడ్గా పెట్టేసండి. నేను ఏదో మీ ముందు షో కొడదాం వీడియోలో అని చెప్పి నేను ట్రై చేశాను. కాకపోతే ప్లాన్ కాస్త బెరుసు కొట్టింది. చాలాసేపు అష్ట కష్టాల తర్వాత నేనైతే సక్సెస్ అయ్యాను. మరి మీకు అలాగ అవ్వచ్చు. చుట్టుపక్కల తక్కువ మంది ఉన్నారు కాబట్టి సరిపోయింది, ఎవరు మమ్మల్ని అబ్జర్వ్ చేయలేదు. చూసుంటే ఇంకా ఫుల్ ఫన్ అయిపోయేది అక్కడ. నేను వీడియోలు తీయడం కాదు, తర్వాత నా వీడియో తీసి వాళ్ళు వైరల్ చేస్తారు. అందుకనే బుద్ధిగా వాళ్ళు ఇచ్చిన స్పూన్స్ తీసుకొని నెమ్మది కానిచ్చేయండి. లేదు నువ్వు చెప్పేది ఏంటి బ్రో, నేను ట్రై చేస్తాను అవుతుంది అంటే మనం చెప్పాల్సింది చెప్పేసాం, తర్వాత మీ ఇష్టం. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఓవరాల్ గా ఫుడ్ విషయానికి వస్తే వెల్ అండ్ గుడ్ అని చెప్తాను. మరీ అంత ఎక్సలెంట్ అని అయితే నేను అప్రిషియేట్ చేయలేను. నేను ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే వచ్చాను. బాగుంది ఓవరాల్గా ఫుడ్ అయితే. అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం వల్ల నాకు అలా అనిపించుండొచ్చు. మీరు ఇదివరకు రామన్ ట్రై చేసి ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి టేస్ట్ ఎలా అనిపించింది అని మాత్రం. అండ్ ఇది క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయానికి వస్తే మాత్రం చాలా ఎక్కువగానే ఇచ్చారు. 249కి వర్త్ అని చెప్తాను. అంత క్వాంటిటీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇస్తారని అయితే. మా ఫ్రెండ్ గాడైతే ఏదో విధంగా కంప్లీట్ అయితే చేశాడు బౌల్ని మాత్రం. నా వల్ల అసలు కానే లేదు, అంత క్వాంటిటీ అయితే నేను కంప్లీట్ చేయలేకపోయాను. వెళ్ళిపోయేటప్పుడు మర్చిపోకుండా మీ ఫీడ్బ్యాక్ని అయితే ఈ స్టిక్కీ నోట్స్ మీద అయితే రాసేసి ఆ గ్లాస్కి అయితే పేస్ట్ చేయండి. ఎందుకంటే ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే వీళ్ళు ఫర్దర్గా చేసుకుంటారు మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని. అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్యూచర్లో ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా చాలానే తీసుకొస్తాను. Hope you like this video. Thank you for watching. Bye bye now.